వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూ మన్వంతరంలో ఒక శుభముహూర్తాన భూలోకంలో అవతరించినప్పుడు బ్రహ్మాది దేవతలకు ఒక మాట ఇస్తున్నారు. నేను ఈ శ్వేతవరాహ కల్పం అయిపోయే వరకు ఈ భూలోకంలోనే ఈ వెంకటాచల పర్వతాల్లోనే నేను శాశ్వతంగా ఉంటాను. వచ్చిన భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాను. కోట్లాది భక్తులు నా కోసం వస్తుంటారు, వారి కోరికలు చెప్తుంటారు. కానీ వారి కోరికలన్నీ చాలా అల్పమైనవి, భౌతికమైనవి. ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించింది ధనము, ఉద్యోగము, సంసారం ఇలాంటివి అడుగుతూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్లకు ఇచ్చేసి వాళ్ళను పంపించేస్తూ ఉంటాను, వాళ్ళని ఉంచుకోను. కానీ కోట్లాదిలో ఒక భక్తుడు వస్తాడు, వాడు నాకు నువ్వే కావాలంటాడు. ఇంకేం వద్దు, నాకు నువ్వు కావాలి చాలు అంటాడు. అటువంటి భక్తుడిని నేను నా పాదాల దగ్గర ఉంచుకొని జీవితాంతం అతన్ని కాపాడి చివరిగా అతన్ని నాలో చేర్చుకుంటాను. అది కాకుండా ఇక్కడ ఈ దేవాలయం అనే పేరులో నేను ఒక భ్రాంతిని కలుగు చేస్తాను, ఒక భ్రమను కలుగు చేస్తాను. ఇట్ ఈస్ అన్ ఇల్యూషన్. వచ్చిన భక్తులు ఇదే భగవంతుడు అనుకొని ప్రార్థిస్తూ ఉంటారు, కోరికలు కోరుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నన్ను కావాలనుకున్న భక్తుడు వచ్చి తను ఈ భ్రమను దాటి చూడగలడు. అతనికి అటువంటి శక్తి ఇస్తాను. నేను వైకుంఠంలో ఎలాగా శ్రీదేవి, భూదేవి, నీలాదేవితోనూ, సుదర్శన పాంచజన్యాది పంచాయుధాలతోనూ, నిత్యసూరులనే సప్త ఋషులు, విశ్వక్సేనులు, వికనసులు వీరందరితోనూ నేను ఎలా కొలువై వైకుంఠంలో క్షీర సముద్రంలో ఉంటానో అదే వైభవంలో నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను. కానీ అటువంటి భక్తుడు మాత్రమే నన్ను ఈ భ్రమను మీరి నన్ను చూడగలడు. నేను అతనికి ఆ దర్శనం ఇస్తాను. ఎవరైనా సరే ఈ భౌతికమైన ఈ భ్రమను వీడి నన్ను చూడాలనుకుంటే చూడవచ్చు.